గుంటూరు జిల్లా ప్రతిపాడులోని 14వ డివిజన్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తూర్పు, పశ్చిమ ప్రతిపాడు నియోజకవర్గాల్లో 25 కోట్ల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో చూసుకుంటే 1వ తారీఖు శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఆర్థిక భారం ఉన్నా కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, అదే కొద్దిగా గ్యాప్ కాదు, వేరే ప్రాంతాల్లో గ్యాప్ అంటే ఒక్కోసారి 3,000, 3,500 ఇచ్చి మనం 4,000, వేరే దగ్గర గ్యాప్ అనేది చాలా రాష్ట్రాల్లో 1,500 లోపు ఉంటుంది పెన్షన్. పక్క రాష్ట్రంలో 2,000 చిల్లర ఎంత ఉంది. అంటే దాదాపు 100% డిఫరెన్స్ తోటి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. దివ్యాంగులకి ఆల్మోస్ట్ 6,000, పూర్తిగా బెడ్ రిడన్ అయితే 15,000 రూపాయలు. సో ఈ విధంగా అవసరమైన వాళ్ళందరికీ సంక్షేమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక 86 మందికి కొత్త పెన్షన్లు కూడా ఈ రోజున ఈ 1వ తారీఖున శాంక్షన్ అయినాయి. ఒక గుంటూరు ఈస్ట్ తీసుకుంటే 25,000, అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు, 11 కోట్ల దగ్గరగా. గుంటూరు వెస్ట్లో 20,000, అంటే దాదాపు 9 కోట్లు. ప్రతిపాడు రూరల్లో 11,000, దాదాపు 5 కోట్లు. ఇలాంటి వాటిని సహకరిస్తే ఇంకా అర్హుల అయిన వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి, విడోస్ అయిన వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఇవ్వడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైనప్పటికీ ఈ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండిటిని కూడా సమపాళలో చేసుకుంటూ బ్యాలెన్స్డ్ వేలో వెళుతున్నటువంటి అతి తక్కువ ప్రభుత్వాలలో దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటా ఉన్నాం. 1వ తారీఖు అంటే పెన్షన్ల పండుగ. ఎందుకంటే ప్రతిరోజు కూడా అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు ఈరోజు ఎవరు కష్టపడి సంపాదించుకునేటువంటి పరిస్థితి లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఎంతో ఆలోచనతో సామాజిక పెన్షన్ రూపంలో వాళ్ళకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడంతో పాటు వికలాంగులకు 6,000, అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. దాదాపు 1,100 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఎంత భారం అయినప్పుడు కూడా మోస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటికి పెద్ద కొడుకునై ప్రతి నెల కూడా వారికి 4,000 రూపాయలు, వృద్ధులకైతే 4,000 రూపాయలు, వికలాంగులకైతే దాదాపుగా 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు అందజేస్తున్నారు. అంటే కుటుంబం బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ప్రజలే నా కుటుంబం అనుకొని ఈరోజు మన కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కుటుంబ ప్రభుత్వాన్ని అండగా ఉండాలి.